విదేశాలకు పంపడం అనేటువంటిది ఊరికే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్ప ఆ పోయిన దేశాల యొక్క ఆర్థిక సాంఘిక సామాజిక పరిస్థితులు ఏమిటి, అక్కడ విద్యారంగానికి వాళ్ళు కేటాయిస్తున్న వాళ్ళ బడ్జెట్లో ఎంత శాతం కేటాయిస్తున్నారు అనేటువంటిది, వాళ్ళు నైబర్హుడ్ స్కూల్స్ 95% 100% గవర్నమెంట్ స్కూళ్ళలో అందరు చదువుతారు పిల్లలు. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమిటి, పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వెదర్ ఎట్లా క్రియేట్ చేయబడి ఉన్నది, ఆహార పోషణ ఎట్లా జరుగుతూ ఉన్నది, ఉపాధ్యాయుల యొక్క స్థాయి ఎట్లా ఉంది, దాని పర్యవేక్షణ ఎట్లా ఉంది, వీటి అన్నిటినీ ఏది చేయకుండా ఊరికే విదేశాలకు పోయి ఈడికి వచ్చి అక్కడ ఇట్లా ఉంది, ఫిన్లాండ్లో ఇక్కడ ఉంది, జర్మనీలో అట్లా ఉంది, ఇది కాదు కదా కావాల్సింది. నువ్వు మార్పు చేయాల్సింది ఎవరు, పాలకుడు చేయాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి అంటే ఇక్కడ ప్రైమరీ స్కూల్లో యూపీఎస్లో హై స్కూల్లో పీఈటీ లేడు, గ్రౌండ్ లేదు, ఆట వస్తువులు లేవు. ఇది ఆడితే ఒక స్పెషల్ ట్రైనప్ చేయాలి వాడు, స్పెషల్ ట్రైనప్ చేస్తే స్పెషల్ తిండి ఇవ్వాలి వాడు. అట్లా నువ్వు ఇంటర్నేషనల్లో ఒలింపిక్లో మెడల్ తెస్తావు తప్ప ఏదో సడన్గా వచ్చి ఏదో స్కూల్ పెడితే ఎట్లా అవుతుంది. బేసిక్లో మార్పు తీసుకురావాలి కదా. మీరు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టవా, అన్ని పాఠశాలలను బాగా అభివృద్ధి చేయి, అట్లాగే రిక్రూట్మెంట్ చేయి, సబ్జెక్ట్ టీచర్లు అందరినీ పెట్టు, ఎప్పటికప్పటికి ఈ పోస్టులన్నీ నింపు. ఇది బాగా ఉంటుంది. బడ్జెట్ ఇది 6.7% బడ్జెట్ ఎట్లా సరిపోతుంది, కనీసం నువ్వన్న 15% బడ్జెట్ అన్నా దానికి కేటాయిస్తే, అంటే అది కూడా సరిపోదు, కేటాయిస్తేనన్నా బాగుంటుంది. అది లేకుండా ఇది లేకుండా నేను 1వ తారీఖు జీతం ఇస్తున్నా, నేను రిక్రూట్ చేశాను, నువ్వు ప్రమోషన్లు ఇచ్చాను, నేను ఇంకోటి చేశాను, నేను 6,000 కోట్లు 15,000 కోట్ల పెండింగ్ కూడా 6,000 కోట్లు ఇస్తే ఎట్లా సరిపోతుంది. అటు వాళ్ళు ఏడుస్తున్నారు, సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెండింగ్ బిల్స్ రాక వీళ్ళు దుఃఖపడుతున్నారు. ఇంకా 5 డిఏలు ఆడ పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ రిపోర్ట్ రానేలేదు. మాకు సంబంధించిన సర్వీస్ రూల్స్ అటకెక్కింది. 40 ఏళ్ళుగా సర్వీస్ రూల్స్ ఈ రాష్ట్రంలో దాని పరిష్కార మార్గాలు చూడడం లేదు. సో అది వాళ్ళకు ఒక మార్గంగా ఉంది. ఇట్లా ఉండడం వల్ల మేము ప్రమోషన్ లేకుండా సూపర్వైజర్ పోస్ట్ లేకుండా దీన్ని అడ్డుపెట్టుకొని హైకోర్టులో ఉందని చెప్పేసి దాన్ని దాటవేసే ధోరణి జరుగుతుంది తప్ప సమగ్రంగా ఎక్కడ కూడా విద్య గురించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం. పెట్టుబడే కాదంటున్నావు కదా నువ్వు. పెట్టుబడి కానప్పుడు 10 మందికైనా 5గురికైనా 20కైనా నువ్వు చదువు చెప్పాలి కదా, అట్లా ఎక్స్పర్టైజ్ చేయాలి కదా. పెట్టుబడి కానప్పుడు ఎక్స్పర్టైజ్ చేయాలి. దాంతో సంఖ్యతో నిమిత్తమైంది. రేషనలైజేషన్ అంటావు, ఏతుబద్ధీకరణ అంటావు, వర్క్ అడ్జస్ట్మెంట్ అంటావు, ఇవన్నీ ఉపాధ్యాయులు సర్దుబాటు అంటావు, ఆ పాఠశాల తీసేస్తావు. ఇందాక చెప్పినట్టు 60 మందికి 2 ఉపాధ్యాయులు అంటే పాఠశాల కొనసాగుతుందా? నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పేరెంట్ పంపిస్తాడు అక్కడికి? ఇందాక ప్రశ్న వేశారు, ఉపాధ్యాయుల పిల్లలు 60 మందికి 2 ఉంటే ఉపాధ్యాయుడు వీడు చదువు తెలిసిన వాడిగా, చదువుకున్నవాడిగా, సబ్జెక్ట్ ఏంటో ఎట్లా అందాలో అనేటువంటి తెలిసిన వాడుగా నమ్మి పంపేటువంటి అవకాశం ఉందా? అందుకనే మేము ఇవన్నీ ఏర్పాటు చేయండి, అందరూ పంపుతారు. నీ మనవడు కూడా అదే పాఠశాలకు రావాలి, ఎందుకు రాకూడదు? అమెరికా అధ్యక్షుని మనవడు పక్కన ఉన్నట్టు నైబర్హుడ్ స్కూల్కి వస్తే మన దగ్గర ఏం జరుగుతున్నది మరి? ఎందుకు నువ్వు ఆదర్శం కాకూడదు? కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అటెంప్ట్ చేయమని అడుగుతున్నాం మేము. గతంలో కేసీఆర్ కూడా నా మన్మడు సామాన్యుడి కొడుకు కూడా అందరూ ఒకటే స్కూల్లో చదవాలని అన్నాడు. ఇప్పుడు వచ్చిన సీఎం కూడా అదే అంటున్నాడు. కానీ ఇది సాధ్యమనే పనేనా? అసలుకి ఏదైనా సాధ్యమే, సాధ్యం కాని పని ఏం లేదు. మేము ఇప్పుడు కామన్ స్కూల్ పెట్టమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాస్త్రీయ విద్య లేదు. శాస్త్రీయ విద్యను కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో ధ్వంసం చేస్తూ పోతూ ఉన్నది. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, దానిలో ఆకాంక్షలు నెరవేరాలి, విద్య ఇట్లా ఉండాలి, ప్రత్యామ్నాయం ఇట్లా ఉండాలి, కామన్ స్కూల్ అంటే ఇది అని చెప్పి కేసీఆర్కు ఈ సంఘాలన్నీ కలిసి నివేదన చేస్తే ఆయన ఎప్పుడో ఒక రాత్రి కేజీ నుండి పీజీ వరకు నా కళ అన్నాడు. ఇదే కామన్ స్కూల్ అని. అసలు కేజీ లేదు, పీజీ లేదు, కామన్ స్కూల్ అంటే లేదు. మొత్తం ఆ 10 ఏళ్ళు మొత్తం గాలికి వదిలేసినాడు విద్యారంగాన్ని. మొత్తం చర్చలు లేవు, అనేక పోరాటాలు చేసినాం. మీరు అప్పుడు ఉన్నారో లేక మాలాంటి వాళ్ళ మీద చెలో అసెంబ్లీ కార్యక్రమం తీస్తే, చెలో అన్ని ప్రోగ్రామ్ చేస్తే కేసులు పెట్టాడు. అది తప్ప ఏ అభివృద్ధి జరగలేదు, ఏ బడ్జెట్ పెంచలేదు, ఒక సమగ్ర రూపం అనేది లేకుండా పోయింది. ఎన్జిఓస్ ఇవాళ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇవాళ సెక్రటరియట్లో కావచ్చు, డైరెక్టరేట్లో కావచ్చు, ఎస్సీ యాక్ట్లో కావచ్చు తిష్టా వేసి వాళ్ళు రూపకల్పన చేసినటువంటి రిపోర్ట్లు ఇవాళ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఎస్సీ యాక్ట్ ఎందుకండి? అదొక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఒక మార్గదర్శకాలు ఇవ్వాలి. ఒక రీసెర్చ్ విద్యలో ఎలా ఉండాలని అక్కడ ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు. అది ఎందుకు అసలు? అది ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతుంది మాకు? రేపు మధ్యలో టీచర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ ఇస్తావు? ఎక్కడ తరఫీదు కావాలి వాళ్ళందరూ? దేన్ని పట్టించుకోవాలి అసలు? ఎస్సీఆర్టీ ఖాళీ, అన్ని ఖాళీలు,
ఊరికే ఏదో నడుస్తుంది, మేము జర్మనీ జపాన్ ఇక్కడ పోతున్నాం ఈ విద్యాలయం ఇట్లా అట్లా కాదండి. ఇది ఒక సమగ్ర విధానం అంటూ ప్రభుత్వానికి ఉంటేనే దానిలో మార్పులు వస్తాయి. అప్పుడు టీచరు పిల్లలు పోతారు, అందరు పిల్లలు పోతారు. అందులో ఆల్టర్నేట్ నువ్వు ప్రైవేటైజేషను ఎక్కడ బస్సు అక్కడ పెడతావు, తీసుకుపోయి వాడు కనీసం ఏం చేస్తాడు, గదులు లేకున్నప్పటికీ క్లాస్కు ఉపాధ్యాయుని ఉంచుతున్నాడు అక్కడ. ఏదో ఒక బోధన మాకంటే ఎక్కువ చదువు చెప్తాడని కాదు, అక్కడ ఒక మేనేజ్మెంట్ ఉన్నది, వాడికి ఒక ప్రణాళిక ఉంటుంది, రోజు ఏం చేయాలి, ఏ టీచర్ ఏం చేయాలి, ఏ తరగతి నడుస్తుంది. దోపిడి ఉన్నప్పటికీ వానికి ఒక సిస్టమ్ ఉన్నది. ఇక్కడ ఏ సిస్టమ్ లేకపోయినటువంటి పరిస్థితులలో ఇలా గాలికి వదిలేసినటువంటి పద్ధతులలో పాఠశాలలు నడుస్తున్నాయి.